అక్షయ తృతీయ అనగానే అందరికీ గుర్తొచ్చేది బంగారం. ఆ రోజు బంగారం కొంటే పుణ్యం వస్తుందని, సంపద పెరుగుతుందని అందరూ చెప్తారు. కాని ఆ రోజు వెనుక ఉన్న కన్నీళ్ళు, త్యాగం మరియు అద్భుతం ఎవరికైనా తెలుసా? అక్షయ ఈ 2 అక్షరాల అర్థం తెలుసా? సంస్కృతంలో క్షయం అంటే నాశనం, అక్షయం అంటే ఏ శక్తి చెరపలేనిది, ఏ కాలమూ తినలేనిది, ఏ మరణమూ ముట్టుకోలేనిది. ఆ రోజు మీరు చేసే ప్రతి దానం, మీరు తీసుకునే ప్రతి సంకల్పం జన్మజన్మలకు మీతోనే నడుస్తుంది. ఇది కేవలం నమ్మకం కాదు, దీని వెనుక 3 మహాత్యాగాలు ఉన్నాయి. యుగాల వెనక్కి వెళ్ళండి. మహర్షి వేదవ్యాసుడి మనసులో మహాభారతం జ్వలిస్తోంది. 1,00,000 శ్లోకాలు, మానవజాతికి ఇవ్వాల్సిన మహాజ్ఞానం. కాని అంత వేగంగా రాసేవారెవరు? అప్పుడే గజాననుడు వచ్చారు. ఒక షరతు: వ్యాసా, నా కలం ఆగకూడదు. కాని జ్ఞానానికి జ్ఞాని సమాధానం చెప్పాడు. సరే స్వామీ, కాని అర్థం బోధపడిన తర్వాతే రాయాలి. రాయడం మొదలైంది. 1,00,000 శ్లోకాలు నిరంతరంగా. ఒక్క క్షణంలో గణేశుడి కలం విరిగిపోయింది. వ్యాసుడు ఆగలేదు, చెప్పడం కొనసాగుతూనే ఉంది. అప్పుడు ఆ మహాగణపతి తన సొంత దంతాన్ని విరిచాడు, రక్తం చిందించాడు. ఆ దంతాన్ని కలంగా చేసి మానవజాతి చరిత్రను రాశాడు. అందుకే ఆయన ఏకదంతుడు. మనం ఈరోజు ఆయన్ని పూజించేది కేవలం అడ్డంకులు తొలగడానికి కాదు, ఆయన చేసిన ఆ మహాత్యాగానికి కృతజ్ఞత చెప్పడానికి. ఇప్పుడు మరింత లోతుకి వెళ్ళండి. ఒక రాజు అడవిలో ఏడుస్తున్నాడు. కాని తనకోసం కాదు, తనని నమ్మి వచ్చిన వేలాది మంది ఋషుల ఆకలి కోసం. ఒకప్పుడు 1,00,000 మందికి విందులు పెట్టిన చేతులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఆ నొప్పి ఆకలి కాదు, అది అభిమానం. ధర్మరాజు గంగలో నిలచుని 108 సూర్యనామాలు జపించాడు. అప్పుడు దిగివచ్చాడు సూర్యభగవానుడు. ధర్మరాజా, నువ్వు రాజ్యం పోగొట్టుకున్నావు, కాని ధర్మం పోగొట్టుకోలేదు. ఇదిగో ఈ అక్షయ పాత్రను తీసుకో. 12 సంవత్సరాలు, వేలాది మంది ఋషులు, ఒక్క పాత్ర, ఒక్క భక్తి చాలు. దేవుడే అన్నం వండించాడు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఒకరోజు దుర్వాస మహర్షి 10,000 మంది శిష్యులతో వచ్చారు. ద్రౌపది పాత్ర కడిగేసింది. ఇక ఆ రోజుకి అన్నం రాదు. శాపం తప్పదని భయపడుతున్న వేళ మనసులో ఒక్క పేరు తలచుకుంది: కృష్ణ. పరమాత్మ వచ్చాడు. ఆ పాత్ర మూలలో అతుక్కున్న ఒక్క మెతుకును తీసి నోట్లో వేసుకున్నాడు. జగత్తు తృప్తిగా ఉంది అన్నాడు. అడవిలో స్నానానికి వెళ్లిన 10,000 మందికి అకస్మాత్తుగా కడుపు నిండిపోయింది. ఒక్క మెతుకుతో కోటి ప్రాణులను తృప్తిపరచిన ఆ పూర్ణపురుషుడు నిలిచిన రోజే అక్షయ తృతీయ. ఇప్పుడు చెప్పండి, అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనే రోజా? కాదు, ఇది నొప్పిలో ధ్యానం వదలని ధర్మరాజు రోజు, కలం విరిగినా దంతాన్ని త్యాగం చేసిన గజాననుడి రోజు, ఒక్క మెతుకులో జగత్తును పోషించిన కృష్ణుడి రోజు. బంగారం మీ జేబును నింపుతుంది, కాని ఈ కథలు మీ ఆత్మను నింపుతాయి. ఈ అక్షయ తృతీయకు ఒక్క సంకల్పం చెయ్యండి, ఒక్క మంచి పని మొదలుపెట్టండి, ఒక్క ఆకలిగొన్న మనిషికి అన్నం పెట్టండి. అది అక్షయంగా ఉంటుంది, మీ జన్మ తరిస్తుంది. ఈ కథ మీ మనసుని తాకితే పిల్లలకు పంపండి. ఈ పండుగ వెనుక ఉన్న త్యాగం వారికీ తెలియనీయండి. జై శ్రీకృష్ణ.